ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఇక్కడ ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఎలక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివ. ఈ వీడియోలో అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన దరఖాస్తులు అనేవి ఏంటంటే ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయి అనే విషయం, అలాగే ఏంటంటే ర్యాలీలు ఏ మంత్లో స్టార్ట్ అవుతున్నాయి, అలాగే పే స్కేల్ అనేది, అలాగే అలవెన్సెస్ ఏవి ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ స్కీమ్ వల్ల ఏంటంటే ఎటువంటి బెనిఫిట్స్ పొందుతున్నాము, అలాగే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే హైట్, వెయిట్, చెస్ట్, వీటి గురించి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీటిలో అయితే ప్రొవైడ్ చేస్తారండి. చాలామంది ఏంటంటే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే అడుగుతున్నారు, హైట్, వెయిట్, చెస్ట్ గురించి, వీటి గురించి కూడా కంప్లీట్గా అయితే వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అగ్నిపథ్లో భాగంగా ఆర్మీలో నియామక ప్రక్రియ కోసం ఇవాళ ముసాయిదా నోటిఫికేషన్ వెలువడనుంది. తర్వాత సైన్యంలో వివిధ రిక్రూట్మెంట్ విభాగాలు జూలై 1 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తారు. జాయిన్ ఇండియా వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు పంపుకోవచ్చు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్లో ర్యాలీలు జరుగుతాయి. తొలి బ్యాచ్లో ఏంటంటే మనకి 25,000 మందిని డిసెంబర్లో నియమిస్తారు. రెండో బ్యాచ్లో నియామకం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని అయితే మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇదైతే మనకి 20th అయితే మనకి ఈ న్యూస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది మనకి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన మరొక న్యూస్ అయితే చూద్దామండి ఒకసారి. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. అగ్నిపథ్లో భాగంగా ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. త్వరలో రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుండగా అగ్నివీర్ టెక్నికల్కు 10వ తరగతి, అగ్నివీర్ ట్రేడ్మెన్కు 8వ తరగతి అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 17.5 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలని నిర్ణయించగా 4 ఏళ్ల పాటు సర్వీస్ చేయాల్సి అయితే ఉంటుంది. 25% మంది ఏంటంటే అగ్నివీరులను రెగ్యులర్ ఉద్యోగులకు తీసుకుంటామని అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in వెబ్సైట్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే తెలియజేయడం జరుగుతుంది. ఈ న్యూస్ కూడా అయితే మనకి 20th జూన్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఇలా రిలీజ్ అయిందనేసి. అయితే ఇప్పుడు జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in వెబ్సైట్ లాగిన్ అయ్యి నోటిఫికేషన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని మనం ఏ విధంగా చదువుకోవచ్చు అనే విషయం అయితే ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి. బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in ఎంటర్ చేయగానే మనకి పేజ్ అనేది ఏంటంటే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పేజ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కింద స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే అగ్నిపథ్ స్క్రీన్ సంబంధించిన స్క్రోల్ అయితే ఇక్కడైతే కావడం అయితే జరుగుతుంది. అగ్నివీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా వెబ్సైట్లో అయితే మనకైతే చూపించడం జరుగుతుంది. సింపుల్గా ఏం చేస్తుంటే ఇక్కడైతే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మనకైతే నోటిఫికేషన్ అయితే డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా 19 పేజెస్తో మనకి ఏంటంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఇదంతా కూడా అయితే మనకి అగ్నివీర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. మీరు దీనికన్నా డౌన్లోడ్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ ఏంటంటే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ PDF లింక్ కూడా ఏంటంటే వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఓవర్ వ్యూ అయితే నేను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇప్పుడైతే మీకు అయితే తెలియజేస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఓవర్ వ్యూ ఒకసారి అయితే చూద్దామండి. ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2022. అలాగే నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ ఆర్మీ. అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in అనే మనకి అఫీషియల్ వెబ్సైట్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఏంటంటే ర్యాలీ రిక్రూట్మెంట్. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆన్లైన్లో ఏంటంటే మనకి అప్లికేషన్స్ అనేవి అయితే స్వీకరించడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మనకి ఆన్లైన్లో ఎలాంటి అప్లికేషన్లు కూడా ఏంటంటే తీసుకోవడం లేదండి. జూలై మంత్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనేది మనకు తెలియజేశారు. అది కూడా మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఈ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in అనే వెబ్సైట్లో మనకి ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్లు అనేవి ఏంటంటే మనకి స్వీకరిస్తారనేది వీళ్ళు క్లియర్గా అయితే తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి కట్ ఆఫ్ డేట్ అనే ఒక డేట్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. ఇంపార్టెంట్ డేట్ అంటే మనకి October 1, 2022 అండి. ఇది మనకి ఏంటంటే ఎలిజిబుల్కి ఏంటంటే ఈ డేట్ని ఏంటంటే మనకి క్రైటీరియా తీసుకుని ఏంటంటే మనకి ఏజ్ అనేది అయితే మనకి ఫిక్స్ చేయడం జరుగుతుందండి. మినిమం ఏజ్ వచ్చేసరికి 17.5 నుంచి మాక్సిమం ఏజ్ వచ్చేసరికి మనకి 23 years అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ 23 years ఏంటంటే మనకి ఈ సంవత్సరానికి అప్లికేబుల్ అవుతున్న విషయం అయితే వీళ్ళు అయితే మనకి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. ఈ స్కీమ్కి సంబంధించిన పే స్కేలు, అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి అయితే చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి అగ్నివీర్ ప్యాకేజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయితే మనకి 30,000 రూపీస్ అయితే మనకి పే చేస్తారని తెలియజేయడం జరిగింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 33,000, థర్డ్ ఇయర్ ఏంటంటే 36,500, అలాగే ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి మనకి 40,000 మనకి పే చేస్తామని తెలియజేశారు. దీంతో పాటు ఏంటంటే అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా ఏంటంటే మనం అప్లికేబుల్ అవుతాయనే విషయం అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే తెలియజేయడం అయితే జరిగింది.
ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ 30% ఏంటంటే మనకి కాంట్రిబ్యూషన్ కాపర్స్ కింద ఏంటంటే మనకి ఏంటంటే కట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లియర్గా అయితే టేబుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ ఏంటంటే మనకి 30,000 శాలరీ ఇచ్చినట్లయితే ఇందులో 21,000 అయితే ఇన్ హ్యాండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే 70% అయితే మనకి ఇస్తారు. 30% ఏంటంటే మనకి ఏంటంటే కాంట్రిబ్యూషన్ కింద అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. 9,000 అయితే కట్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా దీనికి ఏంటంటే ఒక 9,000 యాడ్ చేస్తుంది మనకి. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏంటంటే మనకి 33,000 అవుతుంది. ఇందులో మనకి ఏంటంటే 23,100 అయితే పే చేస్తారు. 9,900 అయితే మళ్ళీ ఏంటంటే 30% అయితే కాంట్రిబ్యూషన్ కింద ఎవ్రీ మంత్ ఏంటంటే కట్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఏంటంటే మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎవ్రీ ఇయర్ 9,900 అయితే మనకైతే పే చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఫోర్త్ ఇయర్లో అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే థర్డ్ ఇయర్ 36,500 పే చేస్తారు. మనకి ఇన్ హ్యాండ్ ఇచ్చేది ఏంటంటే 25,580 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాంట్రిబ్యూషన్ కాపర్స్ కింద ఏంటంటే మనకి 10,950 రూపీస్ అయితే కట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా దీనికి సేమ్ ఇంత అమౌంట్ అయితే మనకి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సేమ్ అలాగే అయితే మనకి ఫోర్త్ ఇయర్ 40,000 శాలరీస్కి అయితే మనకి 28,000 పే చేస్తారు. 12,000 అయితే మనకి 30%లో కాంట్రిబ్యూషన్ కట్ చేస్తారు. దీనికి ఏంటంటే 12,000 గవర్నమెంట్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత 4 ఇయర్స్ తర్వాత ఏంటంటే టోటల్గా మన దగ్గర ఏంటంటే ఎవ్రీ మంత్ కట్ చేసిన అమౌంట్ అంతా కూడా ఏంటంటే 5,02,000 అయితే అవడం అయితే జరుగుతుందండి. దీనికి కూడా ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 5,02,000 యాడ్ చేసేవారంటే ఫోర్త్ ఇయర్ తర్వాత అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్గా అయితే మనకి 10,04,000 అయితే అవడం జరుగుతుందండి. ఈ 10,04,000కి ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే కాల్కులేట్ చేస్తున్నారండి. ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే సేవా నిధి కింద ఏంటంటే మనకి ఏంటంటే ఈ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 11,71,000 ప్యాకేజ్ రూపంలో అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత ఏంటంటే మనకి ఈ టోటల్ అమౌంట్ అయితే మనకి పే చేయడం అయితే జరుగుతుందండి. ఇది వీళ్ళు ఇచ్చే మనకి శాలరీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి ఇదంతా కూడా. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి అగ్నిపథ్లో ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాయి ఇవి కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే మనకి సేవ అనేది ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలియజేసాను కదా, 11,71,000 అయితే మనకి పే చేయడం జరుగుతుంది. అలాగే మనకి అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే క్లాస్ 12th సర్టిఫికేట్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుందండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద జాయిన్ అవుతారో వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి 12th క్లాస్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ ఈక్వల్ సర్టిఫికేట్ అయితే వీళ్ళైతే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని అయితే వీళ్ళు క్లియర్గా అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి హౌ టు అప్లై ఆన్లైన్ అగ్నివీర్ ఇండియన్ ఆర్మీ అన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ప్రాసెస్ అయితే ప్రజెంట్ స్టార్ట్ అవ్వలేదు, మనకి జూలైలో స్టార్ట్ అవుతుంది మనకైతే విషయం అయితే వీళ్ళు తెలియజేయడం అయితే జరిగిందండి. అఫీషియల్ వెబ్సైట్ joinindianarmy.nic.in అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కేటగిరీ వైజ్ అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే అగ్నివీర్ జనరల్ డ్యూటీకి సంబంధించి అయితే మనకి క్వాలిఫికేషన్ వచ్చరికి 10th క్లాస్ అయితే క్వాలిఫై ఉండాల్సింది. మినిమం ఏంటంటే 45 మార్క్స్ క్వాలిఫై ఉండాలని అయితే వీళ్ళు క్లియర్గా తెలియజేశారు. అలాగే 33% ఈ సబ్జెక్ట్లో క్వాలిఫై ఉండాలంటే వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. అలాగే కొన్ని స్టేట్లో ఏంటంటే మనకి ఏంటంటే గ్రేడింగ్ అయితే ఉండడం జరుగుతుందండి. గ్రేడింగ్ ఉన్నట్లయితే మనకి ఏంటంటే డి గ్రేడ్ అయితే రావాల్సి అయితే ఉంటుందండి ఇండివిజువల్ సబ్జెక్ట్లో అయితే తెలియజేశారు. అలాగే టోటల్ ఓవరాల్ వచ్చేసరికి అంటే మనకి C2 గ్రేడ్లో అయితే క్వాలిఫై ఉండాలని అయితే తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్కి వస్తే మనకి అగ్నివీర్ టెక్నికల్ నెక్స్ట్ అగ్నివీర్ టెక్నికల్ ఎగ్జామ్లకు సంబంధించి అంటే మనకి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్లో అయితే మనకి సైన్స్ గ్రూప్స్ అండి, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలి, మ్యాథ్స్ కూడా పాస్ అయ్యి ఉండాలి మనం. దీంతోపాటు ఏంటంటే ఇంగ్లీష్ కూడా మినిమం ఏంటంటే మనకి ఏంటంటే 50% మార్క్స్ పాస్ అయ్యి ఉండాలంటే వీళ్ళైతే క్లియర్గా తెలియజేస్తారు. ఈ సబ్జెక్ట్లో మనకి ఏంటంటే 40% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలని అయితే వీళ్ళు తెలియచేయడం అయితే జరిగిందండి. వీళ్ళు కూడా ఏజ్ చూసుకున్నట్లయితే 17.5 నుంచి 23 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏజ్ మనకి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్కి సంబంధించండి. దీనికి చూసుకున్నట్లయితే మనకి 10+2 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది కూడా ఏంటంటే 60% మార్క్స్ అయితే టోటల్ స్కోర్ చేసి ఉండాలి. అలాగే సబ్జెక్ట్కి వచ్చేసరికి ఏంటంటే 50%తో స్కోర్ చేసుకుంటే సరిపోతుందని అయితే వీళ్ళు క్లియర్గా తెలియజేశారు. దీనికి సంబంధించి ఏంటంటే కామర్స్ ఉంటే సరిపోతుంది, అలాగే సైన్స్ కూడా ఉండాలని తెలియజేశారు. స్టోర్ కీపర్కి వచ్చేసరికి ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఇంగ్లీషు అండ్ మ్యాథ్స్, ఆర్ట్స్, బుక్ కీపింగ్ పైన కొంత అవగాహన ఉండాలంటే వీళ్ళైతే క్లియర్గా అయితే తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి అగ్నివీర్ ట్రేడ్మెన్కి వచ్చేసరికి ఏంటంటే 10th క్లాస్ సింపుల్ పాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, ఇంకా ఎలాంటి అవసరం కూడా లేదు. నెక్స్ట్ అలాగే వస్తుంది అగ్నివీర్ ట్రేడ్మెన్కి వచ్చేసరికి అయితే మనకి 8th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి కూడా 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఎలాంటి అదర్ క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదని ఇవ్వడం జరిగింది. 33% ఏంటంటే ఈ సబ్జెక్ట్లో స్కోర్ చేసి ఉండాలని తెలియజేశారు. 10th క్లాస్కి సేమ్ అంతే, 8th క్లాస్ కూడా సేమ్ అంతే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా అయితే మనకు వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి అయితే మనకి 17.5 నుంచి 23 ఏజ్ ఉంటే మనకి అయితే సరిపోతుందని వీళ్ళు క్లియర్గా అయితే తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి నోటిఫికేషన్లో. ఇది చూసుకున్నట్లయితే 1.6 km రన్ అనేది మనకి ఏంటంటే గ్రూప్ 1 వచ్చేసరికి ఏంటంటే మనకి
5 minutes 30 secondsలో మనం రీచ్ అయినట్లయితే మనకి ఏంటంటే 60 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలా ఇక్కడ గ్రూప్ 2కి వచ్చేసరికి అయితే 5 minutes 31 seconds నుంచి 5 minutes 45 seconds లోపు చేస్తే మనకి 48 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని వీళ్ళు క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి ఏంటంటే పులప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. 10 పులప్స్ తీసినట్లయితే మనకి 40 మార్క్స్, 9 తీస్తే మనకి ఏంటంటే 33, 8కి వచ్చేసరికి అయితే 27, 7కి వచ్చేసరికి అయితే మనకి 21, 6కి వచ్చేసరికి అయితే మనకి 16 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళు క్లియర్గా అయితే తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్కి వస్తే మనకి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే 12th పాయింట్ అంటే హైట్ వెయిట్. చాలా మంది ఏంటంటే అభ్యర్థి ఏంటంటే హైట్ ఎంత వెయిట్ ఎంత అని అడుగుతున్నారండి కామెంట్ బాక్స్లో. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్లో యాజ్ పర్ పాలసీ ఇన్ వర్క్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వేరొక పాయింట్లో కూడా మనకి ఏంటంటే క్లియర్గా ఇచ్చారన్నమాట. ర్యాలీకి సంబంధించి రిక్రూట్మెంట్ అప్పుడు ఏదైతే అనౌన్స్ చేస్తారన్న విషయం అయితే వీళ్ళు మనకైతే తెలియజేశారు తప్పించి, కానీ మనకి అఫీషియల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ వెబ్సైట్లో నోటిఫికేషన్లు అయితే కూడా ఎక్కడ హైట్ ఎంత వెయిట్ ఎంత అనే విషయం అయితే వీళ్ళు తెలియచేయడం అయితే జరగలేదండి. అయితే హైట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే గ్యాదర్ చేసి అయితే మీకు అయితే ఇస్తున్నాను. ఇది అఫీషియల్గా నోటిఫికేషన్లు అయితే వచ్చింది కాదండి. నేను వేరేగా ఒక ప్రైవేట్ వెబ్సైట్లో చూసి అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. మనకి అగ్నివీర్ జేడీకి వచ్చేసరికి మనకి హైట్ ఏంటంటే 170 ఉండాలని అయితే తెలియజేశారు. అలాగే చెస్ట్ వచ్చేసరికి మనకి 77, అలాగే ఏంటంటే ఎక్స్పెన్షన్ వచ్చేసరికి 5 centimeters ఉండాలని అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్ వచ్చేసరికి ఏంటంటే హైట్ ఏంచి 162 ఉండాలంటున్నారు. చెస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి 77 centimeters, ఎక్స్పెన్షన్ వచ్చేసరికి అయితే మనకి 5 centimeters ఉండాలి. అలాగే ఏంటంటే ట్రేడ్ మ్యాన్కి వచ్చేసరికి 10th అలాగే 8th క్లాస్ పాస్కి వచ్చేసరికి ఏంటంటే హైట్ వచ్చేసరికి ఏంటంటే 170 ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసరికి ఏంటంటే 77 ప్లస్ ఏంటంటే ఎక్స్పెన్షన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఏంటంటే 5 centimeters ఉండాలనేది వీళ్ళు ఒక ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ హైట్ చెస్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఒక ప్రైవేట్ వెబ్సైట్ నుంచి అయితే తీసుకుని అయితే మీకు అందించడం అయితే జరుగుతుందండి ఆన్లైన్ నుంచి. ఇదైతే మనకి అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ నుంచి అయితే ఆ నోటిఫికేషన్ అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కూడా ప్రొవైడ్ చేయడం జరగలేదండి. అందువల్ల ఏంటంటే చాలామంది క్యాండిడేట్స్ అందరూ కూడా మనకి కామెంట్ బాక్స్లో హైట్ ఎంత అడుగుతున్నారు. దానికి సంబంధించి అంటే కొంత అవగాహన కొరకు మాత్రమే ఈ హైట్కి సంబంధించిన విషయం అయితే మీకైతే నేను తెలియజేయడం అయితే జరిగిందండి. సో ఇదండి అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ నుంచి ఆశించే ఒక చిన్న లైక్ మాత్రమే. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకో, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే వీడియోని ఏంటంటే మరికొంత మిత్రులకి అయితే షేర్ చేయండి, వారికి కూడా హెల్ప్ కావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.